నమస్కారం. ఈరోజు మనం భారత ఆధునిక చరిత్రలోని ఒక చాలా కీలకమైన ప్రశ్నను పరిశీలిద్దాం. అదేంటంటే గొప్ప సామాజిక సంస్కర్తలు ఫూలే నుండి అంబేద్కర్ వరకు. వీళ్ళెవరూ అప్పటికే ఉన్న వ్యవస్థలలో ఎందుకు ఇమడలేకపోయారు? ఎందుకు ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత సంస్థలను, పత్రికలను, ఆఖరికి పార్టీలను కూడా నిర్మించుకోవాల్సొచ్చింది? ఈ ప్రశ్న చుట్టూ అల్లుకున్న కొన్ని చారిత్రక పత్రాలను ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది కేవలం చరిత్ర గురించి కాదు. అసలు మార్పు ఎలా వస్తుంది? ఉన్న వ్యవస్థ లోపల ఉండి పోరాడాలా, లేకపోతే దానికి వ్యతిరేకంగా ఒక కొత్త వ్యవస్థనే నిర్మించుకోవాలా అనే ప్రాథమికమైన ప్రశ్న. ఈ నాయకుల జీవితాలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికాయన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఒక గొప్ప వ్యక్తితో మొదలుపెడదాం. జ్యోతిరావు ఫూలే. ఆయన తన కాలం కంటే ఎంతో ముందున్న వ్యక్తి అంటారు. ఎందుకు? ఎందుకంటే అది 19వ శతాబ్దం. అప్పుడే ఫూలే సమస్య మూలాలను పట్టుకున్నారు. 1873లో ఆయన సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. సత్యశోధక్ సమాజ్? అవును. దాని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. బ్రాహ్మణ ఆధిపత్యం నుండి, వాళ్ల దోపిడీ నుండి శూద్రులను, అతిశూద్రులను విముక్తి చేయడం. ఇది కేవలం ఏదో పూజల సంస్కరణ కాదు. ఇది అధికారం, గౌరవం, సమానత్వం కోసం జరిగిన పోరాటానికి పునాది. ఆయన కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకోలేదు కదా. ఆయన చర్యలు చాలా శక్తివంతమైనవి. 1848లో పూణేలో బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాల పెట్టడం. అవును. తన భార్య సావిత్రిబాయిని చదివించి ఆమెని మొదటి ఉపాధ్యాయురాలిగా చేయడం. ఇవన్నీ వింటుంటే ఫూలే ఒక థియరిస్ట్ కాదు, ఒక గొప్ప యాక్టివిస్ట్ అనిపిస్తోంది. కాని సమాజం నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? అది అంత సులభంగా జరిగి ఉండదు కదా. అస్సలు సులభం కాదు. ఊహించుకోండి, వాళ్లమీద రాళ్లు రువ్వారు, బురద చల్లారు, సాంఘిక బహిష్కరణ చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. అంటరాని వారిగా చూడబడుతున్న వారికోసం తన సొంత ఇంటిలోని నీటి బావిని తెరిచినప్పుడు అది కేవలం నీళ్లు ఇవ్వడం కాదు, అది శతాబ్దాలుగా పాతుకుపోయిన ఒక అమానవీయ ఆచారాన్ని తన ఇంటి నుండే సవాలు చెయ్యడం. ప్రతిచర్య ఒక విప్లవ సందేశం. అంతే. ఆయన రచన గులాంగిరి గురించి చెప్పాలి. ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అవును. ఆ పుస్తకాన్ని ఆయన అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకంకితమిచ్చారు. వావ్! ఒక్కసారి ఆలోచించండి. 19వ శతాబ్దంలోనే ఫూలే భారతదేశంలోని కుల సమస్యను కేవలం ఒక స్థానిక సమస్యగా చూడలేదు, దాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల పోరాటంలో ఒక భాగంగా చూశారు. ఆ గ్లోబల్ కనెక్షన్, ఆ విశాల దృక్పథమే ఆయన్ను తన కాలం కంటే ఎంతో ముందుకు నిలబెట్టింది. అంటే తన ప్రజల గొంతుకును వినిపించడానికి దీనబంధు లాంటి పత్రికలను కూడా నడిపారు. మళ్లీ అదే పాయింట్ వస్తుంది, సొంత వేదికలను నిర్మించుకోవడం. కరెక్ట్. సరే, మహారాష్ట్రలో ఫూలే వెలిగించిన ఈ చైతన్య జ్వాల కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాన దానికి సమాంతరంగా శక్తివంతమైన ఉద్యమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదలైన జస్టిస్ ఉద్యమం అలాంటిదే. కరెక్ట్. 20వ శతాబ్దం ప్రారంభంలో, అంటే 1910లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో బ్రాహ్మణుల ఆధిపత్యం విపరీతంగా ఉండేది. దీంతో మిగతా వర్గాలకు అవకాశాలు దక్కడం లేదనే అసంతృప్తి బాగా పెరిగింది. సిఎన్ ముదలియార్, టిఎన్ నాయర్, పి త్యాగరాయ శెట్టి వంటి నాయకులు ఈ అసంతృప్తికి ఒక రాజకీయ రూపం ఇచ్చారు. అదే జస్టిస్ ఉద్యమం. మరి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? వాళ్ళ వ్యూహమేంటి? వాళ్లు మీడియా శక్తిని అద్భుతంగా వాడుకున్నారు. 3 భాషల్లో పత్రికలు నడిపారు. 3 భాషల్లోనా? అవును. ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల కోసం జస్టిస్, తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రకాశిక, ఇక తమిళుల కోసం ద్రావిడన్. ఇలా ప్రతి వర్గానికి వారి భాషలోనే తమ వాదనను వినిపించారు. ఇది చాలా తెలివైన వ్యూహం. ఆ చైతన్యంతోనే 1920లో జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ గెలిచి మద్రాసులో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అవును. అంటే ఇక్కడ కూడా సామాజిక న్యాయం కోసం రాజకీయ అధికారం ఒక సాధనం అని నిరూపించారు. మరి కేరళ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఇలాంటి ఉద్యమాలు వచ్చాయా? ఖచ్చితంగా. కేరళలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలలో శ్రీనారాయణగురు ప్రారంభించిన ఎస్ఎన్డిపి ఉద్యమం ఒక పెను సంచలనం. ఎస్ఎన్డిపి శ్రీనారాయణగురు ధర్మ పరిపాలన. అనగారిన ఈళవ కులానికి చెందిన ఆయన కుల వివక్ష చాలా తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో ఒక ఆధ్యాత్మిక, సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఆయన నినాదాలు చాలా ప్రసిద్ధి చెందాయి కదా. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పిన శ్రీనారాయణగురు ఆ తర్వాత దేవుడు లేడు, మతం లేదు, కులం లేదు అని కూడా అన్నారని మన సోర్సెస్లో ఉంది. ఈ రెండిటి మధ్య వైరుధ్యం ఉన్నట్టనిపిస్తోంది. ఆయన ఆలోచన విధానంలో వచ్చిన మార్పును ఇది సూచిస్తోందా? ఇది వైరుధ్యం కాదు, పరిణామం. మొదట కులమత భేదాలతో విడిపోయిన సమాజాన్ని ఏకం చేయడానికి అందరికీ ఒకే దేవుడు అనే ఒక తాత్విక పునాది వేశారు. సమాజం కొంత పరిణితి చెందాక ఈ కులం, మతం, దేవుడు అనే చట్రాలే మనుషులను విడదీస్తున్నాయని గ్రహించి వాటిని దాటి ముందుకు వెళ్లమని పిలుపునిచ్చారు. ఇది ఆయన ఆలోచనలో వచ్చిన లోతుకు నిదర్శనం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఆలోచనల ప్రభావమే క్షేత్రస్థాయిలో వైకోం సత్యాగ్రహం లాంటి పోరాటాలకు దారితీసిందా? అవును.
ఆ చైతన్యమే వైకోం సత్యాగ్రహానికి ఊపిరి. 1924లో ట్రావెన్కోర్ సంస్థానంలో జరిగిన ఈ సత్యాగ్రహం చాలా సింపుల్ డిమాండ్తో మొదలైంది. ఏంటది? వైకోం ఆలయం చుట్టూ ఉన్న రోడ్ల మీద అంటరానివారిగా పిలువబడే ప్రజలు నడవడానికి అనుమతించాలి అని. కేవలం నడవడానికా? అంతే. అది కేవలం రోడ్డు సమస్య కాదు, అది మనుషుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఈ పోరాటంలో తమిళనాడు నుండి వచ్చిన ఈవి రామస్వామి నాయకర్ అంటే పెరియార్ పాత్ర చాలా కీలకమైనది అంటారు కదా? ఎంతో కీలకమైనది. టీకే మాధవన్ లాంటి స్థానిక నాయకులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినా పెరియార్ రాకతో దానికొక కొత్త ఊపొచ్చింది. ఆయన ఎన్నోసార్లు అరెస్టయ్యారు, కానీ వెనక్కి తగ్గలేదు. ఓ. ఆయన పోరాట పటిమకు ముగ్ధులైన ప్రజలే ఆయనకు వైకోం వీరర్ అంటే వైకోం యోధుడు అని బిరుదిచ్చారు. ఈ సత్యాగ్రహం దేశవ్యాప్తంగా అంటరానితనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. సో ఫూలే పునాది వేస్తే దక్షిణ భారతదేశ ఉద్యమాలు దాన్ని విస్తరింపజేశాయి. ఈ అందరి అనుభవాలను, ఆలోచనలను రంగరించి భారత రాజ్యాంగ స్థాయిలో దానికొక శాశ్వత పరిష్కారం చూపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. అవును. ఆయన నినాదం చదువు, సమీకరించు, పోరాడు, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ ఇప్పటికీ లక్షలాది మందికి ఒక మంత్రం లాంటిది. నిజమే. ఆ 3 పదాలలో ఆయన మొత్తం వ్యూహముంది. ఆయన పోరాటం బహుముఖమైనది. కేవలం ఒకే సంస్థతో ఇది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే అణగారిన వర్గాల విద్య, వాళ్ల ఆర్థికాభివృద్ధి కోసం బహిష్కృత్ హితకారిణీ సభ లాంటి సామాజిక సంస్థలు స్థాపించారు. ఉంది. కేవలం దళిత్ పార్టీ అనకుండా లేబర్ పార్టీ అని పేరు పెట్టడం వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహముందా? అద్భుతమైన పాయింట్. అంబేడ్కర్ తన పోరాటాన్ని కేవలం కులానికే పరిమితం చేయలేదు. కులంతో పాటు వర్గ దోపిడీని కూడా గుర్తించారు. కార్మికులు, రైతులు అంటే అణగారిన వర్గాలందర్నీ ఏకం చెయ్యాలని చూశారు. అంటే కులాన్ని, వర్గాన్ని కలిపారు. కరెక్ట్. ఆ ప్రయత్నమే ఆయన్ను కేవలం ఒక దళిత నాయకుడిగానే కాకుండా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీలతో రాజకీయ అధికారం కోసం చాలా ప్రయత్నించారు. ఇక ప్రజల గొంతుకని వినిపించడానికి మూక్ నాయక్ లాంటి పత్రికలను ఒక ఆయుధంగా వాడారు. అంటే సామాజిక, రాజకీయ, ప్రచార ఇలా అన్ని వైపుల నుండి పోరాటాన్ని నిమ్మించారు. అవును. ఆయన జీవితంలోనే మహత్ సత్యాగ్రహం గురించి ఆలోచిస్తే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. నిజం. 1927లో మహారాష్ట్రలోని మహత్ పట్టణంలో చవధార్ చెరువు నీటిని అంటరానివారు తాగే హక్కు కోసం చేసిన పోరాటమది. అది కేవలం కొన్ని వేల మంది నీళ్లు తాగడం గురించి కాదు. శతాబ్దాలుగా అణచివేయబడిన ఒక సమూహం ప్రకృతి ఇచ్చిన ఈ నీటిపై మాకు కూడా హక్కు ఉంది అని బహిరంగంగా ప్రకటించడం. అది ఆత్మగౌరవ ప్రకటన. ఖచ్చితంగా. బహుశా ఆధునిక దళిత చైతన్యానికి అదే పునాదిరాయేమో. అదే సంవత్సరం ఆయన మనుస్మృతిని బహిరంగంగా దహనం చేశారు. ఆ తర్వాత గాంధీతో జరిగిన పూనా ఉడంబడిక ఆయన జీవితంలో ఒక క్లిష్టమైన ఘట్టం. ఒక్క నిమిషం, ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏమిటో కొంచెం వివరిస్తే బావుంటుంది. అంటే కేవలం దళితులు మాత్రమే ఓటువేసి దళిత అభ్యర్థిని ఎన్నుకోవడమా? ఖచ్చితంగా. దాని అర్థమదే. బ్రిటిష్ ప్రభుత్వం 1932లో దళితులకు ఈ హక్కును కల్పించింది. దీనివల్ల గెలిచిన దళిత ప్రతినిధులు తమను గెలిపించిన దళిత ఓటర్లకు మాత్రమే జవాబుదారీగా ఉంటారని, దానివల్ల తమ వర్గానికి నిజమైన ప్రాతినిధ్యం లభిస్తుందని అంబేడ్కర్ బలంగా వాదించారు. కాని గాంధీజీ ఒప్పుకోలేదు కదా? ఒప్పుకోలేదు. ఇది హిందూ సమాజాన్ని శాశ్వతంగా విడదీస్తుందని ఆయన భయపడే దీనికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అంటే ఒకవైపు తన ప్రజల రాజకీయ హక్కులు, మరోవైపు గాంధీ ప్రాణం. చాలా పెద్ద సంఘర్షణ. అవును. చాలా తీవ్రమైన ఒత్తిడి మధ్య అంబేడ్కర్ వెనక్కి తగ్గి గాంధీతో పూనా ఉడంబడిక కుదుర్చుకున్నారు. ప్రత్యేక నియోజకవర్గాల ఆలోచనను వదులుకుని దాని బదులుగా ఉమ్మడి నియోజకవర్గాలలో దళితులకు రిజర్వేషన్ల సంఖ్యను పెంచడానికి అంగీకరించారు. ఇది చరిత్రలో ఒక పెద్ద చర్చనీయాంశం. సందేహంగా కుల వ్యవస్థకు పునాది అయిన హిందూ మతంలో ఉంటూ సమానత్వం సాధించడం అసాధ్యమని ఆయన నిర్ధారణకు వచ్చారు. అందుకే బౌద్ధాన్ని ఎంచుకున్నారు. ఇక ఆయన రచనలు కుల నిర్మూలన అంటే యానిహిలియేషన్ ఆఫ్ కాస్ట్ నుంచి బుద్ధుడు మరియు అతని ధమ్మం వరకు ఆయన ఆలోచనలకు, పోరాటానికి అక్షర రూపాలు. అవి ఎప్పటికీ నిల్చుంటాయి. కాబట్టి మనం ఈరోజు చర్చను మొదలుపెట్టిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఫూలే, పెరియార్, నారాయణగురు, అంబేడ్కర్ వీరందరూ ఎందుకు స్వంత వ్యవస్థలను నిర్మించుకోవలసి వచ్చింది? ఎందుకంటే ఏ వ్యవస్థ అయితే వారిని అణిచివేస్తోందో అదే వ్యవస్థలో ఉండి తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్మలేదు. ఓ. సమస్య వ్యవస్థలోనే ఉన్నప్పుడు పరిష్కారం బయటనుండే రావాలని వారు భావించారు. తమకంటూ సొంత సంస్థలు, పత్రికలు, రాజకీయ వేదికలుంటేనే తమ గొంతుకు విలువ ఉంటుందని, తమ హక్కులను తామే సాధించుకోగలమని వారు గ్రహించారు. ఈ ఉద్యమాలు కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు కదా? అస్సలు కాదు. అవి నేటికీ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం జరిగే పోరాటాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. ఈ నాయకుల పోరాటాల నుండి మనం నేర్చుకున్నది ఏమిటి? ఒకవేళ ఈ రోజు మనం ఒక పెద్ద సామాజిక మార్పు తీసుకురావాలననుకుంటే ఏ మార్గాన్నెంచుకోవాలి? ఇప్పటికే ఉన్న వ్యవస్థలలో చేరి లోపలి నుండి దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించాలా? లేదా ఆ వ్యవస్థల బయట ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవాలా? ఈ 2 మార్గాలలో ఉన్న లాభనష్టాలు ఏమిటి?
ఇది ఆలోచించాల్సిన విషయం కదా.